నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఈరోజు మెయిన్ టాపిక్, మోడీ ప్రభుత్వం నిజంగా భారత ఆర్థిక వ్యవస్థని విఫలం చేసిందా? ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ప్రతిపక్షాలన్నీ కూడా ఎట్లా అబద్ధాన్ని ముందుకు తీసుకెళ్తాయంటే, కర్మ కొద్దీ భారతదేశంలో ఎన్డీఏకి మద్దతుగా ఉన్న టీవీ ఛానల్స్ కానీ ప్రింట్ మీడియా ఎక్కువ లేవు, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో. సో వాళ్ళు చెప్పిందే ఈ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇలాంటి చోట ఈ కాంగ్రెస్ కూటమికి సంబంధించిన నాయకులు ఏం మాట్లాడినా కూడా అది ఫాస్ట్గా వెళ్తుంది, ప్రజలు కూడా దాన్ని నమ్ముతూ ఉంటారు. ఫ్యాక్ట్స్ మనం ఒకసారి చూస్తాం. ఆ చూసే ముందు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఒక్కొక్క నిజం దాని వెనక అసలు ఎలాంటి అర్థాలు ఉంటాయి. రాహుల్ గాంధీ చెప్తాడు, కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా సరే కరప్షన్లో ఇన్వాల్వ్ అవుతే వాళ్ళందరి నుంచి పార్టీలోంచి తీసేస్తాను. అసలు రాహుల్ గాంధీయే 5,000 కోట్ల నేషనల్ హెరాల్డ్ స్కామ్ మీద బెయిల్ మీద బయటకున్నాడు. కాకరోజ్ జనతా పార్టీ అని వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ 2 అందరికీ తెలిసిందే. వెస్ట్ బెంగాల్కి వెళ్ళారు. వెస్ట్ బెంగాల్కి వెళ్ళి అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఏవో బాగాలేదని హడావిడి చేశారు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం నుంచి కేవలం 3 నెలలు అయింది. అంతకుముందు 15 సంవత్సరాలు పరిపాలించిన మమతా బెనర్జీని అడిగే దమ్ము లేదు వీళ్ళకి. 3 నెలలు ప్రభుత్వంలో ఉన్న బీజేపీని మాత్రం గవర్నమెంట్ స్కూల్స్ ఇవన్నీ ఎక్కడ బాగుపడలేదంటూ అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు, విషం చెమ్మటం మొదలుపెట్టారు. అసలు ఈ కాకరోజ్ జనతా పార్టీ మెయిన్ వచ్చిందే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. అదే ఆమ్ ఆద్మీ పార్టీ 2015లో మనం ఢిల్లీ మేనిఫెస్టో చూసుకుంటే 20 కొత్త కాలేజెస్, 20 కొత్త హాస్పిటల్స్, 500 స్కూల్స్ కట్టిస్తాం కొత్తవన్నారు. 2025 అధికారం దిగిపోయేంతవరకు మనం చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఏం డెలివర్ చేసిందంటే 0 కాలేజెస్, 0 హాస్పిటల్స్, ఒకటి కొత్త స్కూలు, 16 స్కూల్స్ని మూయించేసింది కూడా. ఇలాంటివన్నీ కాకరోజ్ జనతా పార్టీ చెప్పదు. ఆర్టీఏ అప్లై చేస్తే చాలా క్లియర్గా చెప్తుంది. 16 స్కూల్స్ని మూయించేశాడు అరవింద్ కేజ్రీవాల్ 2015 నుంచి 2025 దాకా అని. ఫ్యాక్ట్స్లోకి వెళ్ళొచ్చు. ఇంకా ఎంతసేపటికి ఈవీఎం, ఓట్ చోరీ ఇవన్నీ చెప్తూ ఉంటారు, అలవాటైపోయింది. 1984లో కాంగ్రెస్కి 415 స్థానాలు వచ్చినాయి. అప్పుడు ఈసీని అపాయింట్ చేసింది ఇందిరాగాంధీ. 2014లో కాంగ్రెస్కి 44 లోక్సభ స్థానాలు వచ్చినాయి. ఈసీని అపాయింట్ చేసింది సోనియా గాంధీ. 90% డిక్లైను ఈ 30 సంవత్సరాల్లో. ఈసీని, ఈవీఎంలు, ఓట్ చోరీ ఇవన్నీ బ్లేమ్ చేస్తే వస్తుంది సెక్యులర్ డెక్లైన్లో అనేది వాళ్ళు అస్సలు ఆలోచించుకోరు. ఫారిన్ పాలసీల గురించి చెప్తూ ఉంటారు. 2008లో బీజింగ్లో కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు బీజింగ్లో చైనా సోనియా గాంధీని ఇన్వైట్ చేసింది, ప్రధానమంత్రిని కానీ రాష్ట్రపతిని కాదు. రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కాదు, సోనియా గాంధీని ఇన్వైట్ చేసింది చైనా. సో అది అప్పుడు ఫారిన్ పాలసీలన్నీ పూర్తిగా అబద్ధపు ప్రచారాలు. ఎల్ఐసి నెట్ ప్రాఫిట్ పడిపోతోంది, ఎల్ఐసిని డిఫాల్ట్లోకి తీసుకెళ్ళిపోతున్నారంటూ రాహుల్ గాంధీ పెద్ద విష ప్రచారం చేశాడు. జూన్ 2022 చూస్తే 682 కోట్లు ప్రాఫిట్కి వచ్చింది. 2026 జూన్కి చూస్తే 13,492 కోట్లు లాభంలోకి వెళ్ళింది ఎల్ఐసి. దాదాపు ఇది 20% ఎక్కువ. పావర్టీ గురించి, మల్టీ డైమెన్షనల్ పావర్టీ మనం గ్రామీణ పట్టణాల చూసుకుంటే కనుక ఇండియాలో 2011-12లో రూరల్ ఏరియాస్లో పావర్టీ 25.7% ఉంటే 2024-25కి వచ్చేటప్పటికి 4.86%. అర్బన్లో చూస్తే 2011-12లో 13.7%, 2024-25లో చూస్తే 4.09%. స్టీపెస్ట్ డిక్లైన్ చూసిందని చెప్పచ్చు పావర్టీలో. ఇంకా బాగా అలవాటైపోయింది. చిదంబరం చాలా పెద్ద ఫైనాన్స్ మినిస్టరు, నిర్మలా సీతారామన్కి ఏమీ తెలియదు ఇవన్నీ అంటూ. మనం ఒకసారి చిదంబరం వర్సెస్ నిర్మలా సీతారామన్ చూస్తే 2014 వరకు పన్ను మినహాయింపు 2 లక్షలు ఉండేది. 2026 12.75 లక్షలు. బ్యాంక్ ఎన్పిఏలు చూస్తే మనం 2014 దాకా 11% ఉండేది, 2026 0.4%. మౌలిక సదుపాయాలపై ఖర్చు 2009 నుంచి 14 దాకా 1.57 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది భారతదేశం మొత్తం సంబంధించి యూపీఐ 2. 2019 నుంచి 26 65 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం. సంపద సృష్టించడం 2009 నుంచి 14 చూస్తే 13 లక్షల కోట్లు, 2019 నుంచి 2026 దాకా చూస్తే 370 లక్షల కోట్లు ఇప్పటికే సంపదను సృష్టించింది ఎన్డీఏ ప్రభుత్వం. విదేశీ మారక నిల్వల పెరుగుదల చూస్తే మనం
2009 నుంచి 14 మధ్యలో 50 బిలియన్స్, 2019 నుంచి 26 320 బిలియన్స్ పైన. జీడిపి ర్యాంక్ చూస్తే 2014లో 10వ స్థానంలో ఉండేది, 2026కు వచ్చేటప్పటికి అది 5వ స్థానంకి వచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం చూస్తే మనం 2012-14 మధ్యలో 9.5%, 2019 నుంచి 26 5%. ఇంకా స్కామ్స్ పరంగా చూసుకుంటే 2009 నుంచి 14 78 స్కామ్స్, 2019 నుంచి 26 0. మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎత్తకూడదు ప్రస్తుతానికి, అయినా కూడా వాళ్ళు మన్మోహన్ సింగ్ పేరు తీసుకొని వస్తున్నారు కాబట్టి మన్మోహన్ సింగ్ భారతదేశాన్ని ఎట్లా బ్యాక్కి తీసుకెళ్ళాడు అనేది ఒకసారి చూస్తే ఫ్యాక్ట్స్ అన్నీ మనం చూస్తే జీడిపి డెవలపింగ్ కంట్రీస్లో ఇండియా పర్ క్యాపిటా 1998లో 29%, 2004 34%, 2014 29%, 2026 37%. వాజ్పేయి, మోడీ వీళ్ళిద్దరే జీడిపిని డెవలప్ చేసుకెళ్లారు, మన్మోహన్ సింగ్ డౌన్ తీసుకెళ్ళాడు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న ఈ జంజీలు ఆల్ఫాలు వీళ్ళందరూ ఈ ఫ్యాక్ట్స్ తెలియక అవన్నీ నమ్మేస్తూ ఉంటారు. ఇంకా ఎకనామిక్ ఇండికేటర్స్ చూసుకుంటే మనం మన్మోహన్ సింగ్ 2014లో భారతదేశాన్ని ఎక్కడ వదిలేశాడు, 2026కి మోడీ ఎక్కడికి తీసుకెళ్ళాడు? హయ్యర్ గ్రోతు, తక్కువ ఇన్ఫ్లేషను, స్మాలర్ సబ్సిడీసు, స్ట్రాంగర్ ఎక్స్టర్నల్ పొజిషను, హై క్యాపిటల్ ఎక్స్పెండిచరు, గ్రేటెస్ట్ షేర్ ఆఫ్ గ్లోబల్ జీడిపి, లోయర్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇండియాస్ ఎకానమీ డికేడ్స్గా బిల్డవుతూ వచ్చింది, కానీ కొన్ని అయితే ట్రాజెక్టరీని చేంజ్ చేసేస్తూ ఉంటాయి. సో ఏం మారింది? 2019 ఇండియా ఒక ఫ్రెజైల్ 5 కంట్రీలో ఉండేది, ఇప్పుడు ఇండియా అప్గ్రేడెడ్ టు ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ అని చెప్పొచ్చు. ఇంకా నిజంగానే మోడీ ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థను విఫలం చేసిందా? చాలా సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం విమర్శకులు భారతీయులకి వైఫల్యం అనే కథ చెప్తున్నారు. డేటా చూస్తే మనకి అదేం చెప్తుంది? జీడిపి 103 లక్షల కోట్ల నుంచి 331 లక్షల కోట్లు, మూలధనం ఖర్చు 1.97 లక్షల కోట్ల నుంచి 11.21 లక్షల కోట్లు, ప్రత్యక్ష పన్ను వసూళ్లు 6.38 లక్షల కోట్ల నుంచి 19.58 లక్షల కోట్లు, విదేశీ మారక నిల్వలు చెప్పాను. తలసరి ఆదాయం చూస్తే మనం 76,000 ఉండేది, ప్రస్తుతం 2.16 లక్ష. గుర్తింపు పొందిన స్టార్టప్లు 350 నుంచి 1.59 లక్షలు. ఎఫ్డిఐ విదేశీ పెట్టుబడులు 24 బిలియన్స్ నుంచి 81 బిలియన్లు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 257 మిలియన్ టన్నుల నుంచి 355 మిలియన్ టన్నులు. ఇంకా అట్లాగే ముఖ్యమైన విషయం చూస్తే జిఎస్టీ, యూపీఐ, ముద్ర, ఐబీసీ వంటివి 2013-14లో లేవు. ఇవన్నీ మోడీ కాలంలో తీసుకొచ్చే పెద్దగా పెంచారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీళ్ళ కాంబినేషన్లో ఎలా ఉందో ఇదంతా ఫ్యాక్ట్స్ మనకి డేటా చూపిస్తోంది. రాజకీయ శబ్దం లేకుండా ఫలితాలను చూస్తే ఇదే నిజం. మీకు మోడీ నచ్చాల్సిన అవసరం లేదు, నిర్మలా సీతారామన్ నచ్చాల్సిన అవసరం లేదు, కానీ వారి రికార్డును దాడి చేయాలంటే ముందు ఈ అంకెలను ఓడించాలి. నిజాలకి ప్రచారం అవసరం లేదు, ఫలితాలకి అనుమానం, అనుమతి కూడా అవసరం లేదు. థ్యాంక్ యూ.